అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. గీతా పఠనానికి స్వాగతం. ఇందాక మనం కురుక్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ శ్లోకంలో ఇంకొంచెం డీటెయిల్డ్ మీనింగ్ తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు మామక అను పదమును ఎవరిని ఉద్దేశించి ప్రయోగించను. అట్లే పాండవాహ అను పదము ఎవరిని ఉద్దేశించి చెప్పబడినది. సమవేతాహ యుయుత్సవ అను విశేషణములతో పాటు ప్రయోగింపబడిన కిం అకూర్వత అను పదముల తాత్పర్యమేమి? సమాధానం చూద్దాం. మామకాహ్ అంటే నా వారు. మామకాహ్ అనే పదమును తన పుత్రులకు దుర్యోధనాదుల గురించి మరియు అతని పక్షమునందలి యోధులందరినీ గురించి ధృతరాష్ట్రుడు ప్రయోగించను. పాండవాహ్ అను పదము ధర్మరాజాదులను గూర్చి వారి పక్షమునందలి యోధులందరి గూర్చి ఉద్దేశించి ప్రయోగింపబడినది. సమవేతాహ యుయుత్సవ అను విశేషణములతో పాటు కిం అకుర్వత అనుచు ధృతరాష్ట్రుడు గడిచిన 10 దినముల నుండి జరుగుచున్న భయంకరమగు యుద్ధమును గురించి వివరములు తెలుసుకొనగోరను. అంతేగాక యుద్ధమునకై ఒక చోట చేరిన వీరందరూ రణమునెట్లు ప్రారంభించిరి, ఎవరితో ఎట్లు తలపడిరి, ఎవరిచేనెవరు ఏ విధముగా ఎప్పుడు చంపబడిరి మొదలగు వాణిని తెలుసుకొనగోరెరు. భీష్మ పితామహుని పతనము వరకు భయంకర యుద్ధ రంగ విశేషములను ధృతరాష్ట్రుడు వినే ఉండెను. అందువలన అతనికి ఇంతవరకును యుద్ధ వర్తమానము లేవి తెలియవని భావింపరాదు. ధర్మక్షేత్ర ప్రభావం వలన తన పుత్రుల బుద్ధి చెక్కబడి వారు పాండవులకు వారి రాజ్యమునిచ్చి యుద్ధమును నిలిపిరా, లేక ధర్మరాజైన యుధిష్ఠిరుడే ధర్మక్షేత్ర ప్రభావము చేత ప్రభావితుడై రణమును విరమించెనా? ఇప్పటి వరకు ఉభయ సేనలు నిలబడియే ఉన్నవా? యుద్ధము ఇంకనూ జరుగుచున్నదా? ఒకవేళ జరుగుచుండినచో దాని పరిణామమేమి ఇత్యాదులను తెలుసుకొనగోరను. నమస్కారం.